దేవునామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకుందాం. అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండవలెను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, సకల యుగములలో రాజువు, అదృశ్యుడవు, అక్షయుడవైన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. 4వ నెల చివరి ఆదివారం ఈ 28వ దినములో విశ్వాసమును గూర్చి 2 వారాలుగా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. విశ్వాసులమైన మేము మర్మమైనటువంటి విశ్వాసమును ఎరుగని వారై ఉన్నాం. విశ్వాసములో ఉన్నటువంటి మర్మమును మేము తెలుసుకొనటానికి దేవా, ఈ చివరి ఆదివారం ఈ 4వ మాసములో మాతో మాట్లాడండి. ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్నటువంటి వారిని కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నిలబడినటువంటి నీ దాసుడును నిష్ప్రయోజకుడును నీ సిలువ చెంతన మరుగు చేసుకొని మాతో మా అందరితో మాట్లాడుమని, వారు దేవుని చేత బోధింపబడుదురు అని నీ వాక్యము సెలవిస్తుంది. నీ వాక్యము వెల్లడగుడు తోడనే వెలుగు కలిగెను. పరిశుద్ధాత్మ తండ్రి, నిరాటంకంగా మీరు మా మధ్యలో సంచారము చేసి ఏ ఒక్కరికి నిద్రమత్తు రాకుండా వినగలిగే చెవును గ్రహించే మనస్సును మీరు మాకు అనుగ్రహించి మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు యొక్క కృపయు సమాధానము మన ఎల్లరకు తోడయుండును గాక. ఆమేన్. గడిచిన వారములో యేసు క్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో మీరు నన్ను విశ్వసించండి అంటూ దేవుని యందు విశ్వాసముంచితే యోహాను సువార్తలో 7 విషయాలు మనము గడిచినటువంటి వారము మనం ధ్యానం చేశాం. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి అని యోహాను సువార్త 14వ అధ్యాయములో మాట్లాడినట్లుగా యేసుక్రీస్తు ప్రభునందు మనం విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలు అగుటకు మనకు అధికారము కలదని, అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే పిల్లరా ఆకలి దప్పులు లేని తృప్తికరమైనటువంటి జీవితము కలిగి ఉంటామని, ఆయన యందు విశ్వాసము మనం ఉంచితే నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడని, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆత్మశక్తితో మనము నింపబడతామని, ఆయన యందు విశ్వాసం ఉంచితే చనిపోయినా బ్రతుకుతామని, 6వదిగా ఆయన యందు విశ్వాసం ఉంచితే మనము చీకటిలో ఉండము అని, 7వదిగా ఆయన యందు విశ్వాసం ఉంచితే అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి కార్యాలు మనము చేస్తామని గడిచిన వారములో మనం విన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ 7 విషయాలు చెప్పినప్పుడు ప్రభువారు యొక్క సొంత వారే అనగా తన సొంత అన్నదమ్ములే, తన స్వకీయులే ప్రభు యొక్క మాటను ఎందు వారు విశ్వసించలేదు అన్న సంగతిని గడిచిన వారములో మనము విన్నాం. అయితే యేసు ప్రభువారు శిష్యులు మరి మధ్యలో అద్భుతము చేశాడు. అదేంటంటే పిల్లరా, మరి యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో శిష్యులైనటువంటి వారు అద్భుతాలు చేసినప్పుడు ప్రభువునందు వారు విశ్వాసం ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారిగా నీళ్లను ద్రాక్షారసముగా మార్చినప్పుడు శిష్యులైనటువంటి వారు యేసు ప్రభునందు విశ్వాసముంచారు. ఇదే అధ్యాయములోని 23వ వచనములో మనము చూస్తే
23వ వచనములో ఆ పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. యెరూషలేములో యేసు ప్రభువారి పస్కా పండుగకు వచ్చినప్పుడు ఆ పస్కా పండుగలో పాల్గొన్న వారందరూ, ఏకీభవించిన వారందరూ కూడా ఈ సూచక క్రియలను చూసి అనేకులు యేసు నామమందు, చివరి భాగములో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ చివరి భాగములో ఆయన నామమందు విశ్వాసముంచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నామమందు విశ్వాసముంచిరి. ఇక్కడ మనం చూస్తే అనేకులు అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే పిల్లరా, మరి అక్కడ మరి యూదులు, మరి యేసు ప్రభు వారిని నమ్మినటువంటి వారు, నమ్మని వారు అనేక మంది అక్కడ మరి ఆయన నామమందు విశ్వాసముంచారు. 8వ అధ్యాయము యోహాను సువార్త 30వ వచనాన్ని మనం చూస్తే, 8వ అధ్యాయము యోహాను సువార్త 30వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఈ సంగతులు మాటలాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. యేసు ప్రభు వారి యొక్క ప్రసంగాలు విన్నవారు, యేసు ప్రభు వారు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు చేసినటువంటి వారందరూ చేసినప్పుడు అక్కడున్న వారందరూ కూడా ఆయన చేసిన పనులను బట్టి, ఆయన చేసిన పనులను చూచినప్పుడు అనేకులు యేసునందు విశ్వాసముంచిరి. అనేకులు అంటే అన్యులు ఉన్నారు, అక్కడ యూదులు ఉన్నారు, పిల్లరా యేసు ప్రభువుని ఎరిగిన వారున్నారు, ఎరగని వారున్నారు. అనేకులు యేసయ్య వర్తమానాలకు, యేసయ్య చేసిన అద్భుత కార్యాలకు వారు ఏం చేశారో తెలుసా? విశ్వాసముంచారు. 4వ అధ్యాయము యోహాను సువార్తలో పిల్లరా, మరి సుకారు అనేటువంటి ఊరిలో సమరయ స్త్రీ గురించి మనందరికీ తెలుసు. 4వ అధ్యాయము యోహాను సువార్త 39వ వచనాన్ని చదువుకుందాం. 39వ వచనం. నేను చేసినవన్నీయు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. సమరయులో ప్రాంతములో కూడా అనేకులు మరి యేసు ప్రభువు నందు, ఆయన మాటల యందు విశ్వాసముంచారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో యోహాను సువార్త 12వ అధ్యాయము 10-11 వచనాలలో మనము చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయము 10-11 వచనాలను చదువుకుందాం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసి. ఇక్కడ యేసు ప్రభువునందు విశ్వాసముంచినటువంటి వారంట తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచి, అంటే వారికి కలిగినదంతయు విడిచిపెట్టి మరి వారు విశ్వాసముంచారు కనుక వారు ప్రజలందరూ కూడా మారిపోయారు. ఈరోజు మనము దేని యందు విశ్వాసం ఉంచుతున్నాం? మనము ఇక్కడ చూస్తే అక్కడ ఆయన్ను విశ్వసించేంతగా ప్రజలు మారిపోయారు. వారికి ఉన్నదంతా కూడా విడిచిపెట్టేసరి ఈరోజు అనేకులు అదే కోవలో మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనమందరం కూడా మందిరానికి వస్తున్నాం, మనము విశ్వాసులుగా పిలువబడుతున్నాం, విశ్వాసులు గుంపులో చేర్చబడ్డాం, మందిరానికి వస్తున్నాం, అందరితో కలిసి ఆరాధన చేస్తున్నాం. మనము కూడా విశ్వాసులము, గుంపులో ఉన్నాము. నేను కూడా విశ్వాసిని అనేటువంటి ఆలోచనతో మనము గర్వపడతా ఉంటాం. కానీ కొన్ని సత్యాలను మనము మరి తెలుసుకోలేకపోతున్నాం. విశ్వాసి అంటే అన్నిటినీ వదులుకునేవారే విశ్వాసులు, హత్తుకునేవారు విశ్వాసులు కాదు. లోక సంబంధమైనటువంటి వాటిని హత్తుకునేటువంటి వారు విశ్వాసులు కాదు. ఈరోజు విశ్వాసులు అనేటువంటి వారిలో విశ్వాసము కనబడతలేదు. లోకములో ఒక సామెత అంటారు కదా, నేతి బీరకాయలో ఏముండదంట, నెయ్యి ఉండదంట.
ఈరోజు విశ్వాసులలో విశ్వాసపు యొక్క ఆనవాలు కనబడతలేవు. నేను విశ్వాసనే, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను కూడా విశ్వాసనే అని అనుకుంటున్నాం. కానీ మనలో ఏమి లేదంటే విశ్వాసముందా లేదా, మనలో విశ్వాసముందా లేదా, మనలో విశ్వాసముందా, మనలో మనము పరీక్షించుకోవాలి. ఈరోజు విశ్వాసము కలిగిన లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనము ఈ సమయంలో ధ్యానం చేద్దాం. పిల్లరా, మరి పౌలు అన్నాడు కదా, మొదటి తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో విశ్వాస మర్మము అని అన్నాడు. ఏమన్నాడు అక్కడ అంటే, విశ్వాసములో ఉన్నటువంటి మర్మాన్ని మనము తెలుసుకోకపోతే, విశ్వాసములో ఉన్నటువంటి మర్మమును మనము నేర్చుకోకపోతే మనము విశ్వాసులము కాలేము. పిల్లరా, విశ్వాస మర్మమును మనము గ్రహించడము నేర్చుకోవాలి. నేను విశ్వాసిని అని నువ్వు చెప్పుకుంటే పిల్లరా, నీ విశ్వాసు అయిపోవు. ఎవరు విశ్వాసులైపోరు. విశ్వాసానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. విశ్వాసానికి కొన్ని పిల్లరా మరి లక్షణాలు మనలో కనబడకపోతే మనం విశ్వాసులము కాలేము. కాబట్టి విశ్వాసానికి, విశ్వాస జీవితములో, మన విశ్వాసములో కొన్ని లక్షణాలు మనకు కనబడాలి. కాబట్టి నేను విశ్వాసిని, నేను కూడా దేవుని నమ్ముకున్నాను అని మనం అనుకుంటున్నాం. కానీ విశ్వాస మర్మము మరి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ విశ్వాస మర్మమును గురించి పౌలు తిమోతికి 2 పత్రికల్లో స్పష్టంగా చెప్తా ఉన్నాడు. విశ్వాసులు గుంపులో ఉన్నారు, కానీ చాలా మంది విశ్వాస మర్మము తెలియని వారుగా ఉన్నాము. అంటే మనందరికీ తెలుసు విశ్వాసం అంటే ఏమిటి అనేటువంటి మాట వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనము త్వరగా చెప్తాం. చూడండి, విశ్వాసం అంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి అంటే కనబడనవి ఉన్నవనుటకు రుజువునయున్నది. అంటే విశ్వాసము మరి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే కనబడితేనే నమ్ముతాం. ఈరోజు మనలో కూడా అలాంటి విశ్వాసులు ఉన్నారు. తోమ అన్నాడు కదా, నేను నమ్మనన్నాడు. చూస్తే గాని నేను నమ్మను అన్నాడు. కానీ ఇక్కడ మరి దృశ్యమైనవి, కనబడనివి ఉన్నవనుటకు రుజువునయున్నది. పిల్లరా, బహుశా మనం అందరం కూడా విశ్వాస మర్మము తెలియని వాళ్ళుగా ఉన్నామేమో. అసలు విశ్వాసం ఏంటంటే, విశ్వాసము అంటే ఇలా ఉండాలి, విశ్వాసము అంటే ఈ లక్షణాలు ఉంటే విశ్వాసము అని అంటారు. కాబట్టి ఒక వ్యక్తికి జ్వరం వస్తుందంటే ఆటోమేటిక్గా కొన్ని లక్షణాలు మనలో కనబడతా ఉంటాయి. మరి విశ్వాసము అని అంటే, విశ్వాసం అనేది ఒక పోలికగా ఉంటుంది. విశ్వాసం అనేది ఇలా కనబడాలి అనే విషయాన్ని తెలుసుకోకపోవడం చాలా విచారకరం. విశ్వాసం అంటున్నాం, కానీ మనలో విశ్వాసం లేకుండా మనము జీవిస్తూ ఉన్నాము. కాబట్టి తిమోతికి వ్రాస్తూ పౌలు భక్తుడు విశ్వాసానికి 7 లక్షణాలు ఉంటాయని ఈ తిమోతి పత్రికలో పౌలు 2 పత్రికలలో చెప్పాడు. విశ్వాసానికి ఉండేటువంటి లక్షణాలు అంటే, విశ్వాసం అంటే, విశ్వాసి అంటే ఇలా ఉంటాడు, విశ్వాసిలో ఉండేటువంటి విశ్వాసానికి ఈ లక్షణం ఉంటుంది అని పౌలు స్పష్టంగా ఈ తిమోతి 2 పత్రికలలో, ఈ 2 పత్రికలలో పౌలు అనేక విషయాలు వ్రాసాడు. ఒక 7 విషయాలను మనము ఈ సమయంలో ధ్యానం చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, ఈ మొదటి పత్రిక 2వ పత్రికను ఇలాగంటి పెట్టుకుని ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలను చదువుకుందాం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోని సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశ సారమేదనగా
పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు. మరి ఈ తిమోతి పత్రికలో దేవుని ఏర్పాటుతో అనేటువంటి మాట దగ్గర ఒకటి అని మార్కుంది. అందరూ గమనిస్తున్నారు? అక్కడ దేవుని ఏర్పాటుతో అనేటువంటి మాట దగ్గర ఒకటి అని సంఖ్య ఉంది. కింద మూల భాషలో ఏమని రాయబడింది చూడండి. అక్కడ అమ్మా గృహ, ఇక్కడ ఏమని రాయబడింది అంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో అనేటువంటి మాటకు కింద పుట్నోట్లో ఏమని రాయబడింది? గృహ నిర్వాహకత్వము. విశ్వాసి, నేను విశ్వాసిని అనేటువంటి వారిలో కనబడవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే మంచి విశ్వాస సంబంధమైనటువంటి మంచి గృహ నిర్వాహకత్వము కలిగి ఉండాలి. విశ్వాసి అనేటువంటి వాళ్ళు, విశ్వాసి అనేటువంటి ఆమె, విశ్వాసి అనేటువంటి ఆయన ఏం కలిగి ఉండాలో తెలుసా? విశ్వాసి అయి ఉండొచ్చు, మంచిదే. ఆ విశ్వాసిలో ఏ విశ్వాసం కనపడాలంటే మంచి విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వము కనబడాలి. ఈరోజు చాలామంది విశ్వాసులుగా సంఘములో చేర్చబడిన వారు మంచి గృహ నిర్వాహకులై ఉంటే వారు విశ్వాసులు. ఒకవేళ మంచి గృహ నిర్వాహకులై ఉండకపోతే, అంటే వారి ఇల్లు వారు చక్కబెట్టుకోకపోతే, వారి గృహాన్ని వారు సరిగా పరిపాలించలేకపోతే వారు విశ్వాసులు కాదు. నీవు ఎలా విశ్వాసం అవుతావు? అలాగా ఉంటే గృహ నిర్వాహకత్వము నీకు తెలియకపోతే నీవు విశ్వాసివి కాలేవు. ఈరోజు చాలామంది వివాహం చేసుకుంటున్నారు కానీ మంచి గృహ నిర్వాహకత్వము చేయలేకపోతున్నారు. స్త్రీలు చేయలేకపోతున్నారు, పురుషులు చేయలేకపోతున్నారు. కానీ మేమేమో విశ్వాసులము అని చెప్పుకుంటున్నారు. విశ్వాసి అనేటువంటి చెప్పుకునే వారు ఎవరైనా సరే వారు మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. మంచి గృహ నిర్వాహకత్వమును వారు నిర్వహించేటువంటి వారుగా ఉండాలి. ఈ దినాల్లో విశ్వాసం అంటున్నారు కానీ విశ్వాసం మర్మము ఎరగని వారుగా ఉన్నారు. విశ్వాసి అంటే నీవు మంచి గృహ నిర్వాహకత్వము కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో విశ్వాసి మరి మంచి గృహ నిర్వాహకుడై ఉండాలి, మంచి గృహ నిర్వాహకురాలునే ఉండాలి. నీళ్లు నీవు చక్కబెట్టుకోకుండా మరి నీవు విశ్వాసి అంటే ఎలా సరిపోతుంది? నీవు విశ్వాసి అంటే నీ ఇల్లు చక్కబెట్టుకోవడం నీకు తెలిసి ఉండాలి, నీ ఇంటిని కట్టుకోవడం నీకు తెలిసి ఉండాలి. అప్పుడే నీ విశ్వాసివి. నీ ఇంటిని పాలించడము నీకు తెలియకపోతే నీవు ఎలా విశ్వాసి అవుతావు? నీ ఇంటిని సరిగా నడిపించలేకపోతే నీ విశ్వాసివి కాలేవు. నీ భర్త మరి మాటని వినకపోతే, నీ భార్య మరి నీ భార్యను నువ్వు ప్రేమించకపోతే, నీ పిల్లలు నీ మాట వినకపోతే మంచి గృహ నిర్వాహకురాలు, మంచి గృహ నిర్వాహకుడు కాలేడు. కాబట్టి నీవు మంచి విశ్వాసివే. కానీ విచారం ఏంటంటే మనమందరము విశ్వాసుల గుంపులో చేరం కానీ ఇంటి పరిపాలన విషయంలో చాలా మరి వెనకబడిపోయారు. ఇంటి పరిపాలన విషయంలో చాలా మంది ఓడిపోతా ఉన్నారు. విశ్వాసులే కానీ ఆ విశ్వాస జీవితంలో విశ్వాసులు ఏం కనపడాలంటే మంచి గృహ నిర్వాహకత్వము కనబడాలి. స్త్రీలకు ఒక సవాల్ ఏంటంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము 14వ వచనం పౌలు చెప్తున్నాడు. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని, స్త్రీల గురించి చెప్తా ఉన్నాడు. యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా వలనని కోరుచున్నాను. పిల్లల పౌలు అంటున్నాడు ఇక్కడ స్త్రీలు మంచి గృహ పరిపాలన చెయ్యాలి. అపవాదికి నిందించటానికి అవకాశము
ఉండకూడదు. స్త్రీల గృహ పరిపాలన క్రమములో ఉన్న వాళ్ళే విశ్వాసులు. పెద్దలు అంటారు, ఏమంటారంటే ఇంటిని చూసి ఇల్లాలును చూడాలి అని అన్నారు. ఇంటిని చూసి ఇల్లాలను ఎందుకు చూడాలి? పెళ్లి కాకముందరం చూస్తారా ఇల్లాలని పెళ్ళైన తర్వాత చూస్తారా? పెళ్ళైన తర్వాతే చూస్తారా? పెళ్లి కాకముందే చూస్తారు ఇల్లాలని. అంటే ఇంటిని చూసి ఇల్లాలను చూడాలి అని అన్నారు. ఇంటిని చూసి ఇల్లాలను ఎందుకు చూడాలి అని అన్నారంటే, ఇంటి విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వారే సంసార విషయంలో కూడా శ్రద్ధ కలిగి ఉంటారు. ఈ రోజుల్లో విశ్వాసుల్లో మంచి మేకప్ కలిగి ఉంటారు, కానీ ఇంటి విషయంలో శ్రద్ధ ఉండదు. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో తెలీదు, అన్ని చిందరవందరగా పెట్టుకుంటారు ఇంట్లో. మరి పేరుకు మాత్రం విశ్వాసులు మంచిగా పాటలు పాడతారు, మంచిగా వాక్యం చెప్తారు. గృహ పరిపాలన విషయంలో అంటే సంసార విషయంలో చాలామంది ఓడిపోతూ ఉన్నారు. ఇంటిని చక్కబెట్టుకోవడంలో వివేకం కలిగినటువంటి స్త్రీ తన జీవితంలో కూడా ఎలా కలిగి ఉంటుందంటే వివేకము కలిగి ఉంటుంది. నీ ఇంటి అలంకరణలో, నీ ఇంటి శుభ్రతలో, పిల్లరా మరి నీ ఇంటిని సిద్ధపరచడంలో నీ భక్తి, నీ విశ్వాసము కనబడుతుంది. మంచి విశ్వాసులు అని ఎలా చెప్పగలుగుతామంటే, అంటే మంచి గృహ నిర్వాహకురాలు అని ఎలా చెప్పగలుగుతామంటే, ఏ ఇంట్లో బాత్రూమ్ నీట్గా ఉంటుందో వాళ్ళే మంచి గృహ నిర్వాహకులు. కొన్ని ఇళ్ళలో బాత్రూమ్ సరిగా అస్సలు కడుక్కోరు, బట్టలు సరిగా ఉతుక్కోరు, సామాన్లు సరిగా కడుక్కోరు. పేరుకు మాత్రం భక్తులు, విశ్వాసులు అని చెప్తా ఉంటారు, కానీ వారు గృహ పరిపాలన, గృహ నిర్వాహకత్వములో పురుషులు పడిపోతున్నారు, స్త్రీలు పడిపోతా ఉన్నారు. కాబట్టి మంచి గృహ నిర్వాహకుడై ఉండాలి విశ్వాసి అంటే. కాబట్టి దేవుని నమ్ముకున్నాం, పాటలు పాడుతున్నాం, చప్పట్లు కొడుతున్నాం, ఓ కానికిస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, బైబిల్ పట్టుకొని వస్తున్నాం. ఇది కాదు నీ విశ్వాస జీవితం. నీ విశ్వాస జీవితము ఇంట్లో ఉండాలి, వీధిలో ఉండాలి, సంఘములో ఉండాలి. ఇంట్లో విశ్వాస జీవితము కలిగి ఉండకోకుండా సంఘములో మంచి భక్తిపరురాలుగా, మంచి భక్తిపరుడుగా నువ్వు జీవిస్తే నీ గృహ పరిపాలన విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. కొంతమంది ఒక్కరే వస్తుంటారు, ఏమయ్యా నీ భార్య పిల్లలు రాలేదంటే, నా భార్య నా మాటని సార్, మందిరానికి రాదంట సార్, ఇప్పుడు సంగతి వద్దులే సార్, నా గురించి మాట్లాడు అనేటువంటి వారు ఉన్నారు. కొంతమంది భర్తలు రారు, భార్యలు వస్తూ ఉన్నారు. పిల్లరా, గృహ నిర్వాహకత్వ విషయంలో అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇంటిని అలంకరించే విషయంలో అశ్రద్ధ వహించామనుకోండి పిల్లరా, మరి భక్తి జీవితంలో కూడా అశ్రద్ధనే ఉంటుంది. ఒకవేళ మనము పైకి భక్తి పరులంగా మనం కనబడొచ్చునేం, కానీ పిల్లరా మరి గృహ నిర్వాహకత్వ విషయంలో మనము ఫెయిల్ అయిపోతున్నాం. కొంతమంది భర్తలను పట్టించుకొని స్త్రీలు, భార్యలను పట్టించుకొని స్త్రీలు, పిల్లల్ని పట్టించుకొని తల్లిదండ్రులు, వారు మంచి గృహ పరిపాలకులు కాలేరు, వారు విశ్వాసులు కాలేరు. పిల్లరా మరి ఈ యొక్క విషయములో 5వ అధ్యాయం 14వ వచనములో వివాహానికి సంబంధించినటువంటి మరి ఆ విషయాన్ని ఇక్కడ పౌలు రాస్తా ఉన్నాడు. ఇంటిని ఎంత ప్రేమిస్తారో పిల్లరా, నీ ఇంటి కొరకు ఎంత ఖర్చు పెడుతున్నావో, ఇంటికి ఎలా అధికారిగా పెత్తనం చేస్తున్నావో, అంటే ఇంటిని చక్కగా చూసుకునేటువంటి వారు, అంటే వంట విషయంలో కావచ్చు, ఇంటి విషయంలో కావచ్చు, డెకరేషన్ విషయంలో కావచ్చు, ఇంటిని చక్కబెట్టుకునే విషయంలో కావచ్చు, ఇంటి పరిపాలన అంటే గృహ పరిపాలన అనేది విశ్వాసుల యొక్క లక్షణములో కనబడుతుంది. విశ్వాసం అంటారు కానీ ఇంట్లో ఏది ఎక్కడుండి తెలీదు, ఏది ఎట్లా పెట్టేది తెలీదు. భక్తి కూడా తెలిస్తే సరిపోదు, గృహ పరిపాలన అనేది కూడా విశ్వాసికి తెలిసి ఉండాలి. విశ్వాసములో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, నీవు నీ కుటుంబం మంచి యజమానుడువుగా, మంచి యజమానురాలువుగా ఉండడమే విశ్వాసానికి మొదటి మెట్టు. నీళ్లు చక్కబెట్టుకోకుండా నేను విశ్వాసిని అని నువ్వు అనుకుంటే నీవు విశ్వాసివి కాదు. నీ ఇంటిలో నీవు శ్రద్ధ లేకోకుండా, నీ ఇంటిని కట్టుకునే విషయంలో నీవు ఆసక్తి లేకుండా ఉంటే నువ్వు ఏ వాక్యం చెప్తే ఏం లాభం, ఏం ప్రార్థన చేస్తే ఏం లాభం? నీవు అవిశ్వాసితో సమానముడే, కానీ నీవు విశ్వాసివి కాలేవు. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు అంటాడు, 4వ అధ్యాయం, పేతురు రాసిన మంచి గృహ నిర్వాహకత్వమును గురించి పేతురు తన మొదటి పత్రికలో వ్రాస్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం, సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి, దేవుని నానా విధమైన కృపా విషయమై
మంచి గృహ నిర్వాహకులయుండి ఒకనికొకడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. అంటే సనుక్కోకుండా గొనుక్కోకుండా దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప, అంటే నీవు వెదజల్లడమే గృహ నిర్వాహకత్వము. అంటే సంపాదించడము దేవుడు నీకు ఇచ్చిన కృప అయితే ఆ సంపాదన కుటుంబంలో కూడా ఖర్చు పెట్టాలి. కొంతమంది సంపాదిస్తారు కానీ కుటుంబంలో అస్సలు ఖర్చు పెట్టరు. అంటే గృహ నిర్వాహకత్వం అనేది సనుక్కోకోకుండా, ఒకవేళ నీ భర్త డబ్బులు నీకు బాగా చక్కగా ఇస్తున్నారు అనుకోండి, తల్లిదండ్రులు పిల్లలకు డబ్బులు బాగా ఇస్తున్నారు అనుకోండి, ఈ ధనాన్ని ఏం చేయాలంటే యోగ్యంగా ఖర్చు పెట్టడమే విశ్వాసి యొక్క లక్షణము, మంచి గృహ నిర్వాహకత్వము. కాబట్టి భర్త కావచ్చు, భార్య కావచ్చు, మంచి గృహ నిర్వాహకురాలై మంచి గృహ నిర్వాహకుడై ఉండాలి. ఈ విషయంలో ఎప్పుడు నేనే చేయాలా అని భర్త అనుకోకూడదు, నేనే చేయాలనా ఎప్పుడు అని భార్య అనుకోకూడదు. అంటే సనుక్కోకోకుండా ఏమిచ్చినా ఏం తెచ్చినా తృప్తి కలిగి ఉండడమే, సనుక్కోకోకుండా గొనుక్కోకుండా ఉండడమే విశ్వాసి యొక్క లక్షణం. ఈ విశ్వాసి యొక్క మొదటి లక్షణం ఏంటంటే మంచి గృహ నిర్వాహకత్వం వహించాలి, మంచి గృహ నిర్వాహకుడై ఉండాలి. కాబట్టి చాలామంది మరి స్త్రీలు గృహ నిర్వాహకత్వ విషయంలో మంచిగా వండి పెట్టలేకపోతున్నారు. అందుకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువైపోతున్నాయి. మంచిగా భర్తలు తెచ్చిపెట్టలేకపోతున్నారు. అందుకే చాలామంది కుటుంబాలలో సమాధానం అనేది లేదు. గృహాన్ని పరిపాలన విషయంలో మరి స్త్రీ వహించవలసినటువంటి కార్యాన్ని, ఆమె చేయవలసినటువంటి పనిని ఆ భార్యగా ఆమె చేయాలి. భర్తగా చేయవలసినటువంటి పని భర్తగా భర్త చేయాలి. అలాగూ చేసినప్పుడే మంచి గృహ నిర్వాహకులు అని అంటారు. ఇది మంచి గృహ నిర్వాహకత్వం. మన ఇంటిలో ఇలాంటి గృహ నిర్వాహకత్వం కొనసాగించడమే విశ్వాసానికి మొదటి ఆనవాలు. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనములో ఈ గృహ నిర్వాహకత్వములు ఏముండాలంటే దేవుని చిత్తము తెలుసుకోవడం అంటే మంచి గృహ నిర్వాహకులుగా ఉండడం అన్నమాట. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనాన్ని చదువుకుందాం. తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చెప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అంటే మరి కుటుంబాన్ని మంచిగా కట్టుకునే విషయంలో మిస్ అయ్యాననుకోండి, మనకు అనేక దెబ్బలు తగలాల్సి వస్తాయి. అంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడమే మంచి గృహ నిర్వాహకునికి ఉండేటువంటి లక్షణం. అంటే భర్త అంటే మరి నిన్ను కట్టుకోవడం ఎంత ముఖ్యమో అలాగే నీ ఇంటిని భర్తను మరి బాగా చూసుకున్నట్టుగా ఇంటిని కూడా బాగా చూసుకోవాలి. అంటే మంచి గృహ అందుకే చాలామంది ఏమంటారంటే హోమ్ మినిస్టర్ అని అంటూ ఉంటారు. మంచి గృహ నిర్వాహకురాలుగా ఉండాలి విశ్వాసి అంటే. విశ్వాసి అనంటే మరి మంచి గృహ నిర్వాహకుడై ఉండాలి. కాబట్టి మనలో విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే మనలో కనబడవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే మంచి గృహ నిర్వాహకత్వము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. విశ్వాస మర్మములో ఉండేటువంటి రెండవ లక్షణం. లేక మనలో విశ్వాసం ఉన్నదా? విశ్వాసి అని చెప్పే వ్యక్తిలో మొట్టమొదటిగా మంచి గృహ నిర్వాహకురాలు, మంచి గృహ నిర్వాహకత్వము కలిగిన వాడై ఉండాలి. రెండవదిగా మనం ఇక్కడ చూసినట్లయితే మరి విశ్వాసికి ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఏంటంటే ప్రేమ. ప్రేమ. విచిత్రం ఏంటంటే మరి వెలుపలి వారిని ప్రేమించినంతగా ఇంట్లో వాళ్ళని ప్రేమించలేకపోతూ ఉన్నారు. ఈ రోజుల్లో మన జీవితాల్లో విశ్వాసి అంటేనే మనలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి.
ఈ ప్రేమ మనలో లేకపోతే వీళ్ళరా మరి ఎదుటి వాళ్ళ పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి, కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి జీవించడమే భక్తి యొక్క లక్షణము, విశ్వాస యొక్క లక్షణం. నేను విశ్వాసనని చెప్పి మనలో ప్రేమ లేదనుకోండి, మనము విశ్వాసులము కాలేము. లేదు కానీ ప్రేమగా పలకరించారు అంటే మన మాటలలో, మన చూపులో, మన ప్రవర్తనలో ఎదుటివారి పట్ల ఏం కనపడాలంటే ప్రేమ కనపడాలి. అందుకే అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడనుకొనని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగన మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, సహనము, పిల్లరా మరి క్షమించుట, ఇవన్నీ కలిగి ఉండాలంట. వీటన్నిటికీ పరిపూర్ణత ఏంటంటే, ఇవన్నీ ఉండాలంటే ఏముండాలా? ప్రేమ ఉండాలి. అంటే ప్రేమ లేకపోతే నీవు భక్తిని కొనసాగించలేవు. మన జీవితంలో భక్తి కొనసాగించబడాలంటే ప్రేమ కలిగి ఉండాలి. పిల్లరా మరి ప్రేమను చూపించాలి, ప్రేమను పంచడం నేర్చుకోవాలి, ప్రేమను చూపించడం నేర్చుకోవాలి. ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం ఉండడం నేర్చుకోవాలి. ఇతరులను ప్రేమించి మన భక్తిని, మన విశ్వాసాన్ని పిల్లరా మరి ప్రేమించుకోకుండా మన భక్తిని, మన విశ్వాసాన్ని చాటుకోవడం కాదు. మనలో ప్రేమ ఉంటేనే విశ్వాసులం అవుతాం. మనలో ప్రేమ లేకపోతే విశ్వాసులము కాలేము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో పిల్లరా మరి మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే, ప్రేమ అనేక దోషములను కప్పుతుందంట. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. కాబట్టి ప్రేమ అనేక పాపములను కప్పుతుందంట. ఎదుటి వాళ్ళ లోపాలను మరి వెదికే వాళ్ళు, ఎదుటి వాళ్ళలో మరి ఏముంది, ఏ పాపం ఉంది అని వెదికేటువంటి వాళ్ళు ప్రేమ లేని వాళ్ళంట. ప్రేమ ఉంటే ఎదుటి వాళ్ళ లోపాలు మనకు కనబడవు. ఒకవేళ మన పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే మన పిల్లల యొక్క తప్పులను మనం కప్పిపెట్టి లోకానికి మన పిల్లలు మంచివారుగా మనం చూపించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రేమ ఉన్నటువంటి వారు ఎదుటివారి పట్ల లోపాలు, ఎదుటివారి పట్ల మరి పాపాలు బయట పెట్టారంట. ఎప్పుడు చూసినా ఎదుటోళ్ళని, అందుకే ఎదుటి వాళ్ళని ప్రభు అన్నాడు, ఆ ఎదుటి వాళ్ళ కంట్లో ఉన్న నలుసును చూసేదానికంటే నీ కంట్లో ఉన్న దూలను చూసుకొని అన్నాడు. ఎదుటి వాళ్ళకి ఒక్క ఏళ్ళు మనం చూపిస్తే మన వైపు 3 ఏళ్ళు మన తప్పులను చూపిస్తున్న సంగతిని మనం మర్చిపోతా ఉన్నాం. విశ్వాసిలో ఉండవలసినటువంటి 2వ లక్షణం ఏంటంటే ప్రేమ ఉండాలి. ఏముండాలంట? ప్రేమ లేకపోతే ఆధ్యాత్మిక జీవితంలో ప్రేమించడము లేకపోతే మనము విశ్వాసులము కాలేము. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ కలిగి ఉండడమే వాక్యమును నెరవేర్చిన వారమంట. రోమా పత్రిక 13వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. అంటే ప్రేమ కలిగి ఉండడము, ధర్మశాస్త్రము నెరవేర్చడం అంటే వాక్యాన్ని నెరవేర్చడము అంటే ఏంటంటే
వాక్యాన్ని ఎలా నెరవేరుస్తామంటే ప్రేమించడం ద్వారా. కాబట్టి విశ్వాస జీవితంలో విశ్వాసిలో ఉండేటువంటి విశ్వాస మర్మములో ఉన్నటువంటి విశ్వాసికి ఉండవలసినటువంటి మొదటి మెట్టు లేక మొదటి లక్షణం ఏంటి? మంచి గృహ నిర్వాహకత్వము కలిగి ఉండాలి. విశ్వాసులో ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఏంటంటే ప్రేమ కలిగి జీవించడము. అంటే విశ్వాసి జీవితంలో ఇవి ఉండాలి. ప్రేమ ఉండడమే విశ్వాస జీవితంలో, విశ్వాసి యొక్క జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో గొప్పతనం. ప్రేమ లేకపోతే ప్రయోజనము లేదు. మూడవదిగా విశ్వాస జీవితంలో అంటే విశ్వాసికి ఉండవలసినటువంటి మూడవ లక్షణం ఏంటంటే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనం. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను అపోస్తలుడును గాను విశ్వాస సత్యముల విషయములు అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాస జీవితములో విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి మొదటి లక్షణము మంచి గృహ నిర్వాహకుడై ఉండాలి, మంచి గృహ నిర్వాహకత్వము కలిగి ఉండాలి. రెండవదిగా ప్రేమ కలిగి ఉండాలి. విశ్వాసి జీవితంలో కనబడవలసినటువంటి మూడవ లక్షణం ఏంటంటే విశ్వాస సత్యము. అంటే మనము విశ్వాసములో ఎలా ఉండాలంటే సత్యము కలిగి ఉండాలి. మన విశ్వాసంలో ఏం కనబడాలా? విశ్వాసులలో ఏం లేదంటే సత్యము లేదు, అసత్యము కనబడుతుంది, నిజాయితీ కనబడడం లేదు. కాబట్టి సత్యముగా కనబడడం అంటే ఏంటంటే విశ్వాసి సత్యము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలంటే విశ్వాసి నిజాయితీగా ఉండాలి. నేను విశ్వాసులను చెప్పుకుంటే 24 గంటలు మనం అబద్ధాలు ఆడుకుంటుంటాం అనుకోండి, మన విశ్వాసులము కాలేదు. కొంతమంది 24 గంటలు అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. విశ్వాసులు అంటారు కానీ విశ్వాసుల మధ్యలోనే చాడీలు చెప్పేవారు ఉన్నారు. ఇది విశ్వాసికి ఉండేటువంటి లక్షణము కాదు. కాబట్టి విశ్వాసిలో ఉండవలసినటువంటి మూడవ లక్షణం ఏంటంటే సత్యము కలిగి జీవించడం. అంటే నిజాయితీగా ఉండడం. అంటే చాడీలు చెప్పే వ్యక్తిగా ఉండకూడదు, అబద్ధాలు చెప్పే వ్యక్తిగా ఉండదు. విశ్వాసి ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. కొంతమంది అసత్యాన్ని మాట్లాడుతూ ఉంటారు, అబద్ధము మాట్లాడుతూ ఉంటారు. అంటే పబ్బము గడుపుకోవడానికి అసత్యము అబద్ధము మాట్లాడితే నీవు విశ్వాసివి కాలేవు. వీళ్ళరా ఈ రోజుల్లో సేవకులే అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, విశ్వాసులు ఇంకా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి మనము నిజాయితీ కలిగి ఉండాలి. విశ్వాసి సత్యములో స్థిరపరచబడి ఉండాలి. అంటే మనమందరము కూడా ప్రభు యొక్క శరీరములో అవయవములమై ఉన్నాం. అందుకే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనములో ఏం చెప్తున్నాడంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ముగిస్తాను, త్వరగా చదువుకుందాం. 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక. ఏమై ఉన్నామంటే ఒకరికొకరము మనము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువాని మీద సత్యమే మాటలాడవలెను. విశ్వాసి యొక్క జీవితములో ఎదుటివారి పట్ల ప్రియులారా మనమందరము ఒకే క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము గనుక, కాబట్టి పొరుగువారి పట్ల ఎప్పుడూ కూడా మనము అబద్ధమాడకూడదు, సత్యమే మాట్లాడాలి. ఒకవేళ అబద్ధమాడే స్వభావం ఎవరిదంటే, అబద్ధము ఆడించేవాడు ఎవరంటే సాతానుడు, అబద్ధానికి జనకుడు, అపవాది. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో వ్రాయబడిన మాట ఏంటంటే, 8వ అధ్యాయం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు,
వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. జనకుడునై అనే చోట ఎన్నో సంఖ్య ఉంది? అక్కడ 2 ఉంది. కింద పుట్నోట్లు ఏమని రాయబడింది? అబద్ధికుని జనకుడు. అబద్ధానికి వాడే పునాది రాయి, అబద్ధానికి జనకుడు. అబద్ధమును మాట్లాడించేవారు అంటే సాతానుడు. అబద్ధము మనలో ఉండకూడదు. సత్యం అనేది విశ్వాసములో ఉండే లక్షణం. కాబట్టి సత్యం అనేది విశ్వాస లక్షణము. మరి నీవు అబద్ధాలు ఆడుతున్నావంటే విశ్వాసివి కాదనమాట. అంటే నీవు అవిశ్వాసవే. సత్యం అనేది మరి క్రీస్తు స్వరూపం అంట. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఏం చెప్పుచు? సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. అమ్మా, క్రీస్తు వలె ఉండుటకు. అది క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము చేయుటకును 18వ వచనములో అనేక విషయాలు అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించాడంట. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. అంటే మన వస్త్రధారణ కావచ్చు, మన మాటలు కావచ్చు, మన నడక కావచ్చు, మన చూపు కావచ్చు, క్రీస్తులో ఉన్నటువంటి నిజాయితీ మరి సత్యము మనలో కూడా ఉండాలి. అంటే సత్యము కలిగి ఎవరైతే ఉంటారో వారే విశ్వాసులు. అసత్యము, అబద్ధాలు, డబ్బా మాటలు, డమకా మాటలు అంటారు కదా, అలా కలిగి ఉన్నటువంటి వారు మరి విశ్వాసులు కారు. మరి మనందరికి తెలుసు యోహాను సువార్తలలో ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాం. అంటే ప్రభువును ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నప్పుడు అబద్ధము లేని జీవితము మనలో ఉండాలి. ఏమి లేని జీవితం? అబద్ధం మనలో ఉండకూడదు. ముసుకేసుకోమని అబద్ధం మనలో ఉండకూడదు. అబద్ధం మనలో ఉంటే మనము విశ్వాసులము కాదు. ఒకవేళ ఆరాధన చేసే టైంలో అబద్ధాలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆరాధన చేద్దండి అన్నాను అనుకోండి. నేను అసలు మనం ఒక అబద్ధం కూడా ఆడలేదా? ఎన్ని అబద్ధాలు ఆడేమో. అబద్ధము అనేది మనలను దేవుని ఎదుటకు మరి రానికుండా చేస్తుందంట. ఈరోజు చాలామంది విశ్వాసులు అంటున్నారు కానీ వారిలో సత్యము కలిగి ఉండడం లేదు. విశ్వాసి అంటేనే సత్యము కలిగి ఉండాలి. సత్యముతో జీవించడము మరి విశ్వాసి యొక్క లక్షణమై ఉండాలి. పిల్లరా, మరి విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి, విశ్వాసులో కనబడవలసినటువంటి మొదటి లక్షణం చెప్పండి. ఇప్పుడు మంచి గృహ నిర్వాహకుడై ఉండాలి. స్త్రీ మంచి గృహ నిర్వాహకురాలై ఉండాలి. అంటే మాకు పెళ్లి కాలేదు కదా అని అనుకోవద్దు. పెళ్లి కాలేదనుకొని మేమేం ఇంటి పని చేయము, ఒంటి పని చేయము అని అంటే కుదరదు. మరి పెద్దలు ఏమన్నారు? ఇంటిని చూసి ఇల్లాలును చూడాలన్నారు. అంటే ఇప్పటి నుంచే నువ్వు చక్కగా చేయడం అని, అమ్మో నాకు రాదు అని అన్నావు అనుకోండి, నువ్వు విశ్వాసివి కాదు. నువ్వు విశ్వాసివి కాదు. మంచి గృహ నిర్వాహకురాలై ఉండాలి. మంచి గృహ నిర్వాహకుడై ఉండాలి. రెండవది, విశ్వాసులో కనబడవలసినటువంటి రెండవ లక్షణం ప్రేమ కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. ప్రేమ కలిగి జీవించడము నేర్చుకోవాలి. కొందరినే ప్రేమిస్తారు, కొందరినే ప్రేమిస్తారు. కానీ యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయ్యాడు. ఈరోజు ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు. ఆడిట్టంటే ఈడిట్టంటాడు, ఈడిటంటే వాడిట్టంటాడు. అంటే వారిలో విశ్వాసము అని పేరు విశ్వాసులే కానీ వారిలో మంచి గృహ నిర్వాహకత్వము లేదు. మంచి గృహ పరిపాలన చేసే లక్షణం వారిలో లేదు. రెండవదిగా వారిలో ప్రేమ లేదు. మూడవదిగా వారిలో సత్యము లేదు. సత్యము లేకుంటే విశ్వాసి కాదు. సత్యము అసత్యము,
ప్రాణం పోయినా కానీ మనము అసత్యము మాట్లాడకూడదు, అబద్ధము ఆడకూడదు. అందుకే క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట. ఓ భక్తుడు అన్నాడు, అబద్ధాలు పాడతారంట. అబద్ధాలు ఏం చేస్తారంట? పాడతారంట. అంటే మనం పాడే పాటకు, మనం ప్రవర్తించే ప్రవర్తనకు, మనం మాట్లాడే మాటలకు ఏమైనా మరి సింక్ అవుతున్నాయా అంటే సరిపోతున్నాయా? మనం పాడుకుంటాం, ఎన్నో పాటలు మనం పాడతాం, కానీ పాటకు తగినటువంటి జీవితము మనలో లేకపోతే, సత్యము లేకపోతే, ప్రేమ లేకపోతే, మంచి గృహ పరిపాలన చేయకపోతే మనం విశ్వాసులము కాలేం. విశ్వాసికి ఉండవలసినటువంటి 4వ లక్షణం చూద్దాం. నేను ముగిస్తాను త్వరగా. ఆ తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక పిల్లరా, మరి 3వ అధ్యాయం దీన్ని ఇలాగే అంటిపెట్టుకున్నానని చెప్పాను నేను. 2 పత్రికలు మాత్రం విడిచిపెట్టద్దు. 3వ అధ్యాయములో 13వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం 13వ వచనం. పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసానికి ఉండవలసినటువంటి 4వ లక్షణం ఏంటంటే ధైర్యము. ఏంటంట? ధైర్యము. 1 మంచి గృహ నిర్వాహకత్వం, 2 ప్రేమ, 3వది సత్యం, 4వదిగా పిల్లరా విశ్వాసి జీవితంలో, విశ్వాసులో కనబడవలసినటువంటి 4వ లక్షణం ఏంటంటే ధైర్యం ఉండాలి. ఏముండాలి? బల్లి పడింది అనుకోండి, భయపడితే వస్తాం. కప్పొచ్చింది అనుకోండి, భయం మనకి. ప్రతి చిన్నదానికి మనం భయపడుతూనే ఉంటాం. బల్లికి భయపడతాం, కప్పకు భయపడతాం, పాముకు భయపడతాం, మబ్బుకు భయపడతాం, వర్షానికి భయపడతాం, గాలికి భయపడతాం, ఉరుమొస్తే భయపడతాం. ప్రతి చిన్నదానికి భయమే. విశ్వాసి భయపడడు, ధైర్యంగా ఉంటాడు. మరి మనం విశ్వాసులమైనా ఒకసారి పరీక్ష చేసుకుందాం. విశ్వాసులమైనా ధైర్యం ఉందా? ధైర్యానికి ఆపోజిట్ ఏంటి? ఇంకో మాట పెరిగితనం. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? ధైర్యం లేకపోతే మనం ఎవరము? పిరికివారము. ఎవరంట? అస్సలు పాతాళానికి అంటే నరకానికి వెళ్ళే మొట్టమొదటి వరుసలో ఉండేవాళ్ళు ఎవరు? 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం చదవండి. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 8వ వచనం. పెరికివారును. మనకు సమయం లేదు చాలు. అంటే చివరిలో చదవండి ఆ మాట, చివరి మాట. పెరికివారును, అవిశ్వాసులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అంటే మనం ప్రతి చిన్నదానికి భయపడతా ఉంటాం. ఒకవేళ భయపడ్డాం అనుకోండి, పాట పాడవాలంటే కూడా భయమే, నిలబడి ప్రార్థన చేయమంటే కూడా భయమే, వాక్యం చదవమంటే కూడా భయమే. ఎందుకు నీకు అంత పిరికితనం? పిరికివారు దేవుని రాజ్యములో చేరలేరు. పిరికివారు అగ్ని గుండములో పాలు పొందుతారు, నరకానికి వెళ్తారు. మనం పిరికివారమా ధైర్యవంతులమా? ఆలోచన చేద్దాం. ప్రార్థనకు వచ్చేదానికి కూడా భయమే, పెళ్ళికి పోయేదానికి మాత్రం భయం ఉండదు. ఇంకా 4 ఇంకా వేసుకొని పోతాం, చెవులకు 2 తగిలించుకొని, గొంతులకు 4 వేసుకొని. దీనికి మాత్రం భయం ఉండదు. ప్రార్థనకు వచ్చేదానికి భయము. చీకట పడుతుంది, లేట్ అవుతుంది, ఎండ ఎక్కువ అవుతుంది. ఎన్ని సాకులు చెప్తామో మనం. విశ్వాసకి అవన్నీ లెక్కుండవు. ధైర్యంగా ఎక్కడికైనా వెళ్తాడు. పిల్లరా, మనం విశ్వాసులమా అవిశ్వాసులమా? విశ్వాసమైతే నీలో ధైర్యము కనపడుతుంది. ప్రతి దానికి కూడా మనము ధైర్యంగా దేవుని విషయంలో, ఏ పని విషయంలోనైనా కానీ ధైర్యంగా మనం ముందుకు వస్తాం. ఈరోజు చాలామంది అవిశ్వాసంలో ఉంటూ అధైర్యపడుతూ అన్నిటికీ భయపడతారు, అన్నిటి విషయంలో కంగారు పడుతూ ఉంటారు, అన్నిటికీ మరి
భయపడి చేస్తూ ఉంటారమ్మో, ఒకటే టైం, ఇంటికాడ ఏమైనా భోజనం చేయలే, ఇంకా పూజ చేయలే, ఇంకా టైమే అన్నిటికీ భయపడుతూ ఉంటారు. వారు విశ్వాసులు కారు. నేను నా మనసులో అనుకుంటా, నువ్వు పిరికిదానివి కాబట్టి పిరికోడు కాడు, నువ్వు విశ్వాసు కాదురా భయ అనుకుంటా. నేను ప్రతి చిన్నదానికి సాకులు చెప్తా ఉంటారు. విశ్వాసులు ఎలా అవుతారు? మరొకసారి మాట చదవండి. పేతురు రాసిన, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పరిచారకులయుండి ఏమయుండి? పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు. ఏ పనిని అమ్మ? ఏ పనిని? ఆ పనిని. ఏ పనిని? పరిచర్య బాగుగా నెరవేర్చువారు ఉండాలి. ఏదో 2 రోజులు చేసిరి, ఇంకా అయిపోయిన సాలి చేసిరి. ఏమంటే కూటి లేదు, బండి లేదు. మనము పరిచర్య కోసమే స్కూటీ తీసుకున్నాం, పరిచర్య చేయడానికి స్కూటీ తీసుకున్నాం. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చేయొచ్చు. ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ప్రతి పరిచర్యలోనూ పాల్గొనొచ్చు. ముందుకు చదవండి మాట. పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని. ఏ పదవిని? మంచి పదవిని. ఏ పదవిని? మంచి పదవి. ఈరోజు కల్వరి టెంపుల్ కానీ, లేకపోతే బెల్లంపల్లి ప్రవీణ్ కానీ, గుత్తి షాల్లో కానీ మంచి పొజిషన్లో మేము ఇలాగ ఉద్యోగం వచ్చిందని చెప్పిన వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుని పరిచర్యలో మేమున్నాము. ఈరోజు చెన్నైలో కల్వరి దర్శనం జైపాల్ గారు ఉన్నారు. ఆయన దగ్గర ఆదివారం వస్తే అందరూ సాఫ్ట్వేర్లే పనిచేస్తూ ఉంటారు తెలుసా. మనమా చూడసక్కనోళ్ళకి రావడం పోవడం, పొరగబట్టుకోం, గలీజ్ ఎత్తేయం, నీళ్లు తీసుకురాం, ప్లేట్లు గడగం, తినడము, పరిగెట్టడం. సోగ్గాల్లాగా 11ంటికి 11:30కి రావడం, వెళ్ళిపోవడం. అంటే నేను మిమ్మల్ని లీడర్షిప్ చేస్తున్నాను కాదు, అది మీకు ఆశీర్వాదం కాదు, అది మీకు పిరికితనమే. కానీ మీరు ఏమీ సంపాదించుకోలేరు. ఇలాగ నేను ఇంకా 12 ఏళ్ళు 20 ఏళ్ళు ఇక్కడ సేవ చేసినా మీరు ఇట్లే ఉంటారు, నేను ఇట్లే ఉంటాను అంతే. మీరేం సంపాదించుకోలేరు. పరిచర్య చేస్తే మంచి పదవిని సంపాదించుకొని, ఏంటంట, ఉద్యోగం కావాలా, మంచి మొగుడు రావాలా, మంచి పెళ్ళాం రావాలా, ఇల్లు కట్టాలా. కానీ మనం పరిచర్య మాత్రము చేయకూడదు. ఓహో, నేను మా చర్చిలో చెప్పులు కాడు ఉండేవాడిని. చెప్పులు చేత్తో పట్టుకొని గూట్లో పెట్టుకుని టోకన్ ఇచ్చేవాడిని, బాత్రూములు గడిగేవాడిని, చర్చి గడిగేవాడిని. అంటే పరిచర్య అనేది మనం చేస్తేనే పదవిని సంపాదించుకుంటాం. కొంతమంది మంచి ఉద్యోగస్తులు ఉన్నారు, అడగండి వాళ్ళు ఎలాంటి పరిచర్య చేశారు. నేను చెప్తా, ఈరోజు నేను సేవకుడిగా అవడానికి తెలుసా పరిచర్య. సేవకుడు ఏది చెప్తాడని చేతులు కట్టుకొని ఉండేవాడిని. ఈరోజు ఫోన్ చేసి పాస్టర్ ఏం పని చేస్తాడో, ఏం చెప్తాడో, రమ్మంటాడేమో, టక్కమని చెప్పేస్తాం, ఈ పని ఉందయ్యా మాకు అని మనం అంటూ ఉంటాం. పరిచర్య చేస్తే మీకు పదవి ఇస్తాడు దేవుడు. ఏ పదవి? ఉద్యోగం కావచ్చు, సంపాదన కావచ్చు, ఏదైనా నీకు కావాలంటే ధైర్యంగా నువ్వు ఫస్ట్ దేవుని పని చేయి, ఆ తర్వాత దేవుడు నీ పని చేస్తాడు. అట్లా కాదు. మాది అయిపోయినాక చూస్తాం. టైం ఉంటే వస్తామయ్యా, టైం ఉంటే పోతావు, చక్కగా నరకానికి పోతావు. ఈరోజు దేవుని పనిని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామంటే అంత నిర్లక్ష్యం మనం చేస్తూ ఉన్నాం. నాకు దేవుని పని ఉంటే అసలు నిద్ర పట్టదు. నాకు దేవుని పని అంటే అది నెరవేర్చేంత వరకు. మొన్న మంగళవారం పాస్టర్ల మీటింగ్ జరిగింది ఇక్కడ. మేమే వంట చేసాం, మేమే నీళ్ళు తెచ్చుకున్నాం, మేమే సామాన్లు కడుక్కున్నాం, అన్నీ మేమే చేసుకున్నాం. మాకు ఆశీర్వాదం వస్తుంది. మిమ్మల్ని చేయండి అని లీడర్షిప్ చేయడానికి మాకు హక్కు లేదు. చెప్పడం మా వంతు, చేయకపోవడం మీ వంతు. మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం, మీ విశ్వాసానికి వదిలేస్తున్నాం. అంటే మనము విశ్వాస విషయంలో మనము ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే మనము ధైర్యంగా ఉంటామో దినచర్యలో, మన దైనందిన జీవితంలో, నేను విశ్వాసనని చెప్పుకుంటున్నావు కానీ నీకు ధైర్యం లేదు. ఏం లేదు? ధైర్యం లేదు. కదలని చెదరని ధైర్యము ఎవరికుంటుందో వారే విశ్వాసులు. ఏమంట? కదలని చెదరనిటువంటి ధైర్యం ఎవరికైతే ఉంటుందో వారే విశ్వాసులు. ఎవరికి ఉంటుందో మరి అలాంటి ధైర్యం ఎవరికి ఉంటుందో వారే విశ్వాసులు. కాబట్టి ధైర్యం అనేటువంటి మాటకు ఇంకో మాట కూడా చెప్పచ్చు. సావైనా కానీ
భయపడరు. దేవుని కోసం సావైనా కానీ భయపడరు. అంటే మనం ఏమనుకుంటామంటే ఊపిరుండి ఉప్పమ్ముకుని బ్రతకచ్చు అని మనం అనుకుంటున్నాం. అంటే చాలామంది, కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను, దేవుడి విషయంలో ప్రతి విషయంలో ధైర్యంగా ఉంటారు. ఎందుకు మీకు అంత ధైర్యము అని అంటే, దేవుని కోసం చావడానికి రెడీ సార్. దేవుడి కోసం ఒకరోజు నడవలేమా? దేవుడి కోసం ఒకరోజు ఎండలో నడవలేమా? మనకు ధైర్యం లేదు. ఒక గంట వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పిన అనుకోండి, ఏమి లేదు అంకుల్ ఎట్ట రావాలా అని అంటాం. నడుసు ఒక 2 కిలోమీటర్లు తప్పే ఉంది. నీకు ధైర్యం లేదు. విశ్వాసం అని అనుకుంటున్నావు కానీ నీకు ధైర్యం లేదు. ఇప్పుడు మనం 16, 17 తారీఖులు మీటింగ్స్ పెట్టినాం. 3 రోజులు గొలుసు ప్రార్థన వేయాలనుకున్నాను. నీకు ఎన్ని పనులున్నా కానీ ఖచ్చితంగా వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు ధైర్యవంతురాలు, నువ్వు ప్రేమ ఉన్నదానవు, సత్యం కలిగిన దానవు, ధైర్యం కలిగిన దానవు. వింటున్నావా? అర్థమవుతున్న మాటలు తెలుగు? మంచి గృహ పరిపాలన చేసిన వారం అవుతాం. ఈ విశ్వాసులో ఈ లక్షణాలు లేకపోతే అసలు విశ్వాసులే కాదు. అంటే వారికి ఏం లేదంటే ఆధ్యాత్మిక జీవితంలో ధైర్యం లేదన్నమాట. ఏం లేదు? ధైర్యం లేదు. అసలు ఏదైనా రోగం బాగవ్వాలంటే, ఏదైనా కష్టం తీరాలంటే మనలో ఏముండాలా? ధైర్యమా? ఏముండాలా? చాలాసార్లు చెప్పినాను, అన్ని వరాల కంటే మరి ఏ వరం గొప్పది? విశ్వాస వరము గొప్పది. ఇంకో విషయం చెప్పానా? 10 మంది నాలాంటి ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనాపరుడు గొప్పవాడు. ప్రార్థన చేసేదానికి రండి అంటే మనం ఎన్ని మాటలు సాకులు చెప్తామో, ఎన్నిసార్లు బాత్రూంలో వేస్తామో, ఎన్నిసార్లు మనం అద్దం దగ్గరకు పోతామో, ఎన్నిసార్లు మనం తెగ ఆలోచన చేస్తాం. ధైర్యం ఉండదు. దేవుని సన్నిధిలో నేను ఈ మాటలు మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పట్లేదు, కానీ విశ్వాసి జీవితంలో ధైర్యం అనేది ఉండాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ఏమవుతామంట? ధైర్యం కలిగినవా. అంటే మన హృదయమే మనల్ని దోషారోపణ చేస్తుంది. ఇప్పుడు నువ్వు తప్పు చేసినమ్మా, నువ్వు ఇక్కడ ప్రార్థన చేయకూడదు, నువ్వు పాట పాడకూడదు అని నేను చెప్పాల్సిన అవసరంలే. నీ హృదయం చెప్తుంది, నీవు నిన్నంతా ఇంత అబద్ధాలు ఆడి, ఇంత లేనిపోని మాటలు చెప్పి, ఇంత చేసి మళ్ళీ నువ్వు వచ్చి పాటలు పాడుతున్నావు, ఇది మంచిది కాదే, ఇది మంచిది కాదురా అని మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. అంటే దోషము మనలో ఉంటే, పాపం మనలో ఉంటే దేవుని ఎదుట మనం నిలబడలేం. మళ్ళా చదవండి ఆ మాట, మైక్లో చదవమ్మా, మళ్ళా చదవమాట. 3వ అధ్యాయం. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మన హృదయములో, మన మనసులో దోషం ఉందనుకోండి, పాపం ఉందనుకోండి, మనల్ని ఖండిస్తుంది. ఇంకొక మాట, మన హృదయం, ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా? టైం ఎంత అయింది? 11:28. 11:20కి వచ్చినావు నువ్వు. ఇప్పుడు నీ మనస్సాక్షి మాట, నువ్వు ఇది తప్పు, ఈ టైంలో రాకూడదు, 9 గంటలకే 9:30కే రావాలా, 9 గంటలకని చెప్పాడు, మరి 9:30కే రావాలా అని నీ మనసు ఊరుకోండు, నాకైతే నాకు తెలుస్తుంది, నీకేంది అని నీ మనస్సాక్షి మాట నీవు గద్దించినావు అనుకోండి, నీకే నష్టం. నీ మనస్సాక్షి మాట విని, అయ్యో ఇది తప్పే, ఈ టైం రావడం పొరపాటే, నీకు 1,00,000 పనులు ఉంటాయి, అది నాకు సంబంధం లేదు. నీకు 1,00,000 పనులు ఉంటాయి, నాకు సంబంధం లేదు అది. కానీ బడికి కరెక్ట్గా వెళ్తారు, డ్యూటీకి కరెక్ట్గా వెళ్తారు, బస్సుకి కరెక్ట్ వెళ్తారు, ట్రైన్కి కరెక్ట్ వెళ్తారు. మందిరం అంటే ఎందుకు భయం లేదు మీకు? మీ ఇష్టం, అది మీకే నష్టం. నేను ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. చోటోని దగ్గర శంకుదునట్లే 11:30కు వస్తే ఇప్పుడు ముగించే టైం. నేర్చుకుంటారు మీరు? ఎన్ని విషయాలు చెప్పాను? ఇప్పుడు 3 విషయాలు అయిపోయినాయి. ఎందుకు వస్తారు మీరు అలాగా? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? నా బోధలో ఏమైనా ఫాల్ట్ ఉందా? మా ప్రవర్తనలో ఏమైనా ఫాల్ట్ ఉందా? అంటే ఏం టైంపాస్ కోసం పెట్టామా మేము ఏమైనా ప్రార్థన? నీ మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు దాన్ని దిద్దుకుంటే
ధైర్యంగా దేవుని దగ్గర నిలబడతావు. ధైర్యంగా రేపు ఇక్కడ కవర్ చేయొచ్చు, రేపు దేవుడి దగ్గర నిలబడలేవు. దేవుని దగ్గర 21వ వచనం చదవండి. 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. 22వ వచనం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నావు గనుక మనము ఏమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన వలన మనకు దొరుకును. మనమే ఎప్పుడు మనము ధైర్యము లేదు, పెరిగితనం ఉంటే ఏమి లాభం? ఏమి లాభం? నీవు విశ్వాసమని ఏమి లాభం? అలా ఉంటే నీవు విశ్వాసివి కాలేవు. మాటల్లో తెలిసిపోతుంది కొంతమంది, ప్రవర్తనలో. ఇప్పుడు 11 గంటలకు వస్తే విశ్వాసివా అవిశ్వాసివా కొత్త వాళ్ళకి తెలిసిపోతుంది. ఒక భక్తిపరుడు బాగా మంచి విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తి వాక్యం చదివే పట్టి నువ్వు మంచి విశ్వాసివా కాదో చెప్పగలుగుతాడు. నువ్వు మంచి వాక్యము పాట పాడుతుంటే నువ్వు మంచి విశ్వాసమో కాదని చెప్పగలుగుతాడు. సమయానుకూలం పాటించినప్పుడు, ప్రార్థనప్పుడు, మోకరించినప్పుడు, ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థన చేసినప్పుడు నువ్వు విశ్వాసమో కాదని ఎదుటి వాళ్ళకి తెలిసిపోతుంది. మన మాటల్లో, మన ప్రవర్తనలో ఏదైనా తేడా ఉందనుకోండి, వీళ్ళు విశ్వాసులే కాదు. ప్రార్థనలో, చర్చలో ఉన్నంతసేపేమో ఏమి ఎరగనలా వాళ్ళు అంటారు. బయటికి వెళ్ళేతలక డ్రమ్స్ ముందుకు పోయేతలక డ్యాన్సులు వేస్తూ ఉంటారు. పాస్టర్ ఉన్నంతసేపు డోంట్ డిస్టర్బ్, పాస్టర్ వినాకుంటుందమ్మా. ఈరోజు నేను చూసిన చాలా పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోయినాయి తెలుసా. దేవునికి విలువ ఇవ్వరు, దేవుని సేవకులకు విలువ ఇవ్వరు, దేవునికి స్థానం ఇవ్వరు. పనులకు, ఉద్యోగాలకు, ఆడంబరాలకు, ఆటలకు, డ్యాన్సులకు క్రైస్తవ్యం ఏమైందంటే లోకముతో కలిసిపోయింది ఈరోజు. అందుకే దేవుని దగ్గర ధైర్యంగా నిలబడలేక కానీ తొందరగానే అయిపోయింది తొందరగా అని అంటూ ఉంటారు. కాబట్టి మన నోటి మాట పిల్లరా వలన మనం విశ్వాసులమా కాదనేది ఎదుటి వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి పిల్లరా మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. విశ్వాస జీవితంలో ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. 19వ వచనం చదవండి, 3వ అధ్యాయం 19వ వచనం. లేక 18 నుంచి చదవండి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును, మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. ఈరోజు నీ హృదయం నువ్వు పరీక్షించు, కళ్ళు మూసుకుంటే నీ హృదయమే చెప్తుంది. ఈరోజు నువ్వు ఇది మంచి పని చేసినావు, గుడ్ అని చెప్తుంది. ఈరోజు నువ్వు చెడ్డ పని చేసినావు, ఇది రాంగ్ అని చెప్తుంది. ఇది మంచిది అంటే నీ హృదయం ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో, అమ్మ వినండి ఇక్కడ చూడండి, ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో దాన్ని మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలంట. ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. అయినా నేను కఠినంగా ఉంటానంటే దానికి ఎవడేం చేయలేడు. నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు ధైర్యంగా దేవుని ఎదుట నిలబడలేవు. విశ్వాసికి ఉండేటువంటి ఎన్నో లక్షణం ఇది అమ్మ, ఎన్నో లక్షణం? 4వ లక్షణం. 1 మంచి గృహ నిర్వాహకురాలై ఉండాలి. ఈ విశ్వాసులు కనబడే మంచి లక్షణం. 2వది ప్రేమ కలిగి ఉండాలి. 3వది సత్యము కలిగి ఉండాలి. 4వది ధైర్యము కలిగి ఉండాలి. 5వదిగా చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై యుందువు. సుబోధ అంటే మంచి బోధ. ఏ బోధ అంట? నాలో విశ్వాసం ఉంది, నేను విశ్వాసిని అంటే నీవు మంచి గృహ పరిపాలకురాలు, మంచి గృహ పరిపాలకుడై ఉండాలి. 2వది
ప్రేమ కలిగి ఉండాలి. ఇటు చూడు. మూడవది సత్యము కలిగి ఉండాలి. నాలుగవది ధైర్యంగా ఉండాలి. ఐదవదిగా సుబోధ అంటే మంచి బోధ, అంటే మంచి బోధ, సుబోధ నీ నోట ఉండాలి. అంటే మంచి వాక్యములను, మంచి మాటలను, మంచి యోగ్యమైనటువంటి పలుకులు మన నోట ఉండాలంట. మనం విశ్వాసం ఎక్కడ తెలుస్తుందంటే మన మాటల్లోనే తెలిసిపోతుంది. మన మాటల్లోనే తెలిసిపోతుంది మనకు విశ్వాసం ఉందా లేదా. ఒకవేళ మనము విశ్వాసులము అంటే సుబోధ మనలో ఉండాలి. అంటే మంచి బోధ, మంచి మాటలు నీలో ఉండాలి. ఒకవేళ తేడా ఉందనుకోండి, తేడా ఉంటే ఏమంటారు, ఈయన విశ్వాసి కాదు. కొంతమంది మాటల్లోనే తెలిసిపోతుంది విశ్వాస అవిశ్వాస అని. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయం. వినువారికి మేలు కలుగునట్లు మనం ఎలా పలకాలంటే వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రాని. అంటే మంచి మాటలే మన నోట రావాలి. ఇతరులను శపించినట్లుగా, ఇతరులను దూషించినట్లుగా, ఇతరులను మనము ద్వేషించినట్లుగా చెడ్డ మాటలు మనము పలుకకూడదు. ఇదే తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే, మొదటి 2 వచనాలు 4వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అపద్యుకుల వేషధార వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మబోధ అంటే దేవుని బోధ, సుబోధ కాకుండా ఈ దేవుని బోధకు, ఈ సుబోధకు వ్యతిరేకం ఏంటంటే దుర్బోధ. ఏ బోధ అంట? దుర్బోధ. దీన్నే దయ్యముల బోధ అని అన్నారు. దయ్యముల బోధ. ఈరోజు చాలామంది కడవరి దినాలలో కొందరు అపద్యుకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యం. ఈరోజు మనం వినేటువంటి వాక్యం ఎవడు చెప్తే వాడి మాట వినుకుంటూ వెళ్ళిపోతున్నామేమో. అలా కాదు. వాక్యానుసారంగా ఉందా లేదా మనం నమ్మాలి. వాక్యాన్ని మనము ఆధారంగా, వాక్యమే మనకు ప్రమాణికం. ఎవరో దేవుడు నాకు చెప్పాడంటే అదంతా ఉత్తమాట. దేవుడు నాకు అంత జరిగిపోయిన తర్వాత చెప్తారు, దేవుడు నాకు ముందుగానే చెప్పాడు అని అంటూ ఉంటారు. మరి ముందుగానే చెప్పింటే ముందుగానే చెప్పాలి కదా. మనుషులను మభ్యపెడుతూ, మనుషులను మోసం చేస్తూ అబద్ధపు బోధలు చెప్పేటువంటి వారు లోకములో ఎక్కువైపోయారు. అందుకే మనము వారు చెప్పేటువంటి బోధ దయ్యముల బోధ, దుర్బోధ, మంచి బోధ, శ్రేష్టమైన బోధ, దేవుని ఆత్మ కలిగి బోధిస్తున్నారా, మనం ఆలోచించాలి. ఏదో 4 మాటలు గట్టిగా చెప్పి, నిలిగి చెప్పి, గట్టిగా అరిసి హల్లెలూయా అని అరిసి ఏదో 4 మాటలు చెప్పి చప్పట్లు కొడితే అబ్బా బలి చెప్పినాడు సార్ అనుకుంటాం. కానీ ఏమి మనం విశ్వాసంలో బలపడినట్లుగా ఉండదు. విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తులు, విశ్వాసులు అని చెప్పుకునేటువంటి వ్యక్తులలో ఈ యొక్క లక్షణము సుబోధ, మంచి మాటలు లేకపోతే, అందుకే కొంతమంది మంచి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి మోసం చేసేవారు కూడా ఉన్నారు. కాబట్టి విశ్వాసి దుర్బోధకు స్థానము కల్పించకూడదు. ఇదే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగు చేసుకొనుచు నాశనకరగముగు భిన్నాభిప్రాయములను ఎలా బోధిస్తారంట? రహస్యంగా. మైక్లో చెప్పరు, సంఘంలో చెప్పరు, పబ్లిక్ మీటింగ్లో చెప్పరు, రహస్యంగా చెప్పింటారు. ఈ గుడ్డి విశ్వాసులు రహస్యమైనటువంటి బోధ చెప్పి, మా అయ్యగారు అట్లా చెప్పలేదు, మా అయ్యగారు చెప్పినట్లే ఈనల మేము వాక్యం చెప్పినట్టు ఇండ్రా బాబు అంటే, కాదు మా పాస్టర్ అలా చెప్పలేదు, ఇలా అంటే వీడు అవిశ్వాసే కానీ, గుడ్డి విశ్వాసే కానీ, నమ్మకమైన విశ్వాసే కాదు. అయ్యగారు చెప్పినట్లుగా విను, అది వాక్య సంబంధమైనదా కాదా, అది విశ్వాస సంబంధమైనదా కాదా, వాక్యానుసారమైనదే కాదా.
ఈరోజు చాలా మంది పిల్లరా సుబోధకు చెవినొగ్గక దుర్బోధకు చెవినిస్తా ఉన్నారు. కాబట్టి విశ్వాసి దుర్బోధ మాట్లాడే వాళ్లకు దగ్గరగా ఉండకూడదు. కాబట్టి ఏమంటారో తెలుసా? సింపుల్గా, ఏమో సార్ సేవకుడు కదా, మరి వాడితో పాటు నువ్వు కూడా నరకానికి పో. వాడు తాగుతాడని తెలుసు, వాడు బీడి తాగుతాడని తెలుసు, వాడు మందు కొడతాడని తెలుసు, వాడు విచారం తెలుసు. వాడితోనే మనం సహవాసం చేసామనుకోండి, దుర్బోధలో పడిపోయి 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట, వీళ్ళు వాళ్ళు అవుతారంట. తెలుసు మనకు ఎవరు విశ్వాసులు ఎవరు అవిశ్వాసులు తెలుసు, కానీ వాళ్ళ మాటలు మనం విన్నాం అనుకోండి, మనము మంచి బోధ కలిగిన వారుగా ఉండాలి, కానీ దుర్బోధ కలిగిన వారుగా ఉండవు. కాబట్టి మంచి విషయాలను మనము మాట్లాడాలి, మంచి బోధ మనం నేర్చుకోవాలి, మంచి బోధను మాటలు మనం వినాలి. విశ్వాసి ఎలా ఉండాలంటే, ఒకవేళ ఎదుటి వాళ్ళు మనం ఏదైనా తప్పు చేసినా కానీ ఆ తప్పును మనము సరిదిద్దేవారుగా ఉండాలి. ఆ తప్పును మనము మరి ప్రస్తావించుకోకుండా వారిని ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. ఇప్పుడు జరిగిందమ్మా పొరపాటు, ఏదో ఈరోజు ఆలస్యంగా వచ్చావు, రేపు నుంచి ఆలస్యంగా రాగా, ప్రోత్సహించడం. ఇది నువ్వు అంతే అనను అనుకోండి, అది మంచిది కాదు. అంటే దుర్బోధ అనేది ఎప్పుడు మనలను డెవలప్ కానిది, మనల్ని ఎక్కడ ఉంచుతుందంటే ఎక్కడ మంచి బోధ మనలను విశ్వాస జీవితంలో ప్రోత్సహిస్తుంది. మంచి మాటలు అంటే తప్పే చేస్తారనుకోండి, వారిని గురించి మనము ఇంకా మాట్లాడకూడదు. ఏదో పొరపాటు జరిగిపోయింది, నేను అంటాను ఒక వ్యక్తి ఒక పొరపాటు చేసినాడు అనుకోండి, కానీ ఆ వ్యక్తిలో 10 మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ వ్యక్తిలో ఒకటే పొరపాటు ఉంది, కానీ ఆ వ్యక్తిలో 10 మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ 10 మంచి లక్షణాల గురించి మాట్లాడాలి, కానీ ఒక తప్పును గురించి మనం మాట్లాడకూడదు. ఇది సుబోధ. ఇదేంటి? మనిషి అయిన తర్వాత విశ్వాస జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని ఏం చేసుకోవాలంటే, మన హృదయం మన పట్ల మనల్ని దోషారోపణ చేసినప్పుడు వాటిని సరిచేసుకోవాలి. ఆ తప్పునే మనం పట్టుకొని ఉగులాడకూడదు. కొంతమంది తప్పుడుల్లో అంటూ ఉంటారు, తప్పు చేశారంటూ ఉంటారు, ఓకే, కానీ వారిలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. దాని గురించి మనం ఆలోచన చేయాలి, కానీ ఇంకా తప్పు చేసిన వాళ్ళు తప్పుడులు కాదు, వాళ్ళు అవిశ్వాసులు అనేటువంటి ఆలోచనలో మనకు ఉండకూడదు. మనము సుబోధ మనం వినాలి, దుర్బోధకు మనము చెవులు వేసుకోకూడదు, దుర్బోధకు మనము స్థానం ఇవ్వకూడదు. యూదా పత్రిక ఈ 1వ అధ్యాయం ఉంటుంది, ప్రకటన గ్రంథం పక్కనే ఉంటుంది. 22-23 వచనాలు చదవండి. 22-23. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని అంటే తప్పే చేశాడు అనుకోండి. ఉదాహరణకు ఒక వ్యక్తి తప్పు చేశాడు, తప్పును అసహించుకో, ఆ వ్యక్తిని అసహించుకోవద్దు. వ్యక్తి మంచివాడే, కానీ సాతానుడు వారిని పాపములో పడివేసినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయాలంటే మనము ప్రేమించాలి. మరి కొందరినైనా మనము భయముతో కొందరిని కరుణించుడి. అంటే వీళ్ళ విశ్వాస సంబంధమైన నియమము వాళ్ళను గురించి, వారి లోపాలను గురించి ఎత్తదు. గలతీ పత్రికలో నేను ముగిస్తాను, అయిపోయింది. మిగిలిన విషయాలు రేపు వారం ధ్యానం చేద్దాం. 5 విషయాలు మనం ధ్యానించాం కదా. గలతీ పత్రిక 6వ అధ్యాయం, ఈ మాట చదువుకొని నేను ముగిస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి. ప్రియులారా, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఈ మాట మీకు అర్థమవుతుంది లేదు, కానీ జాగ్రత్తగా ఈ మాట చూడండి. ఏ తప్పిదమైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు
సాత్వికమైన మనసుతోనూ అట్టి వానిని మంచి దారికి తీసుకురావలెను. అంటే వాళ్ళను మరి చెడపడానికి మనం తిట్టకూడదు, చెడిపోవడానికి మనం మాట్లాడకూడదు. వారిని మంచి మాటలతోనే, అంటే సుబోధ, మంచి బోధతోనే వారిని తీసుకురావాలి. కానీ నీవు ఇలాగా, నువ్వు అలాగా, నువ్వు ఇన్ని చేస్తవి, అన్ని చేస్తవి, అలా చేస్తవి, ఇలా చేస్తవి అంటే విశ్వాస యొక్క లక్షణం కాదు అది. విశ్వాసం ఏం కలిగి ఉండాలంటే సుబోధన కలిగి ఉండాలి. కాబట్టి నేను విశ్వాసిని అనేటువంటి వాళ్ళలో కనబడవలసినటువంటి మొదటి లక్షణం ఏంటి? మంచి గృహ నిర్వాహకత్వం. అంతేనా? రెండవది, నేను విశ్వాసిని అనేటువంటి వ్యక్తులు ఏం కనబడాలి? ప్రేమ. ఏం కనబడాలి? ప్రేమ. ప్రేమ అనేక దోషములను కప్పుతుంది. మూడవది, సత్యము కలిగి ఉండాలి. పోలీస్ స్టేషన్లో ఉంటుంది సత్యవేమ జయతే, అంటే సత్యమే చెప్పాలి. కానీ ఈరోజు అబద్ధానికి జనకుడైనటువంటి సాతానుడు ప్రతి ఒక్కరిలో అబద్ధమే, ప్రతి ఒక్కరిలో అబద్ధాన్ని కలిగి, కానీ మనకు తెలియకుండా మనల్ని సాతానుడు మనలో దూరితో మాట్లాడిస్తున్న సంగతి మనం మర్చిపోతా ఉన్నాం. నాలుగవ లక్షణం ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఏముండాలి? ధైర్యం ఉండాలి. అక్కడ రాయబడిన మాట అంటే బహుధైర్యం అని రాయబడింది. కాబట్టి విశ్వాసులు ఏం కనపడుతుంది? ధైర్యం. ఈ పూట లేకుండా చచ్చిపోతామా? భయపడతా ఉంటాం. టైం అయిపోయా, టాబ్లెట్ వేసుకోలే, టైం అయిపోయా, బూదునిలే, ఏమవుతుందో. ఒక్కొక్కసారి నాకు ఆరాధన అయిపోయేంత వరకు అసలు అన్నం గుర్తురాదు, నీళ్ళు గుర్తురావు. మనం ధైర్యంగా ఉండాలి. ప్రతి విషయానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేన్ని బట్టి ధైర్యంగా ఉండాలి? ఎవరిని బట్టి ధైర్యంగా ఉండాలి? దేవుణ్ణి బట్టి. దేవుని బట్టి మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. గడిచిన వారమే చెప్పాను, విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన, రోమాపత్రికలు రాయింది, వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మనం వినం. క్రైస్తవులకు ఉన్నటువంటి చెడ్డ అలవాటు ఏంటంటే వాక్యం వినే టైంలో మాట్లాడుతూ ఉంటారు, వాక్యం వినే టైంలో పిల్లలతో ఆడుతూ ఉంటారు. అందుకే వినుకోకుండా చేస్తుంది సైతాను యొక్క పని అది. వింటే వీడు బాగుపడతాడు. వింటే మనం ధైర్యంగా ఉంటాం. ఐదవ లక్షణం, సుబోధ కలిగి ఉండాలి. ఏ బోధ? సుబోధ అంటే మంచి బోధ. ఏ బోధ? మంచి బోధ. అటువంటి లక్షణము దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. మిగిలిన విషయాలు వచ్చే వారం ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి